వ్యవస్థ దోపిడీలను ప్రశ్నిస్తున్నటువంటి బలమైనటువంటి కలం జూబటి జగన్నాథన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అటు సాహిత్య రంగాన్ని ఇటు సినీ రంగాన్ని రెండింటినీ సమన్వయం చేస్తూ మన ఫిలిం భవన్ను ఎంతో సుందరంగా నడిపిస్తూ కవులందరికీ పెద్దదిగా ఉంటున్నటువంటి పొన్నం రవిచంద్ర గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రముఖ కవి, రచయిత, సినీ రంగానికి అద్భుతమైనటువంటి కథలు అందిస్తూ కథకు మకుటంగా వెలుగుతున్నటువంటి పెద్దిని అశోక్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కవులు సమాజాన్ని, మానవ సంబంధాన్ని, ఆప్యాయతల్ని అందిస్తూ కవిగా రాస్తారు. మరి పిల్లల గురించి పఠించుకునే వాళ్ళెవరు? పిల్లల స్థాయికి ఎదిగి వారి మనసుల్లోకి చొచ్చుకొని పసి హృదయంతో రచనలు చేసుకున్నటువంటి కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పతిబాక మోహన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే తెరవే జిల్లా శాఖ అధ్యక్షులు సివి కుమార్ గారు సమాపన చేయడానికి కార్యదర్శి దామరకోట శేఖరయ్య గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాము. ఈ సెషన్ కి అధ్యక్షత వహించవలసిందిగా కవి పూల వెంకటేశ్వర గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ప్రారంభించాల్సిందిగా పూలను చేరుకుంటున్నాము. నలిమెల భాస్కర్ గారి సాహిత్యంతో, ప్రాంతంతో వెనవేసుకొని వారి స్ఫూర్తిని తీసుకొని దేశమంతటా కూడా పేరు పొందినటువంటి విఖ్యాతులైనటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఒక 70 ఏళ్ళ జీవిత మననం చేసుకోవడానికి ఇది ఒక సందర్భం. ఈ 70 ఏళ్లలో భాస్కర్ సార్ చేసినటువంటి తొక్కినటువంటి దోవలు, జీవితం అంతా కూడా ఒక సాఫల్యం దిశగా పయనింపజేసుకున్నటువంటి మార్గాలు, నిత్య చలనశీలంగా ఉంటూ తనను తాను మర్చిపోయి సమాజాన్ని కన్నుగా చేసుకొని ఇంతదాకా వచ్చినటువంటి ఈ సాహిత్య కృషి వెనుక ఉన్నటువంటి అనేక అంశాలను మనము ఒక్క గంటలో పూర్తి చేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 1 అవుతుంది, 2 గంటలకు ఈ వేదిక ముగుస్తుంది. కనుక మరి అంటే నిజంగానే ఇంతకుముందు వక్తలు పేర్కొన్నట్టుగా మన పక్కన ఉండేటువంటి గొప్పతనాలు మనకు తెలియవు. ఎక్కడో ఆకాశంలో ఉండే చుక్కల్ని వెతుకుతాం, మనం పక్కనే ఉన్న పూలను నిర్లక్ష్యంగా చూస్తాం. భాస్కర్ సార్ భారతదేశంలోనే మరెవ్వరూ నేర్వనన్ని భాషలు నేర్చినటువంటి ఇట్లాంటి వ్యక్తులు మనం ఒక ఏదో కనిష్ఠిత కాళిదాస అన్నట్టు కాళిదాసు నుంచి మొదలు పెడితే కాళిదాసు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అట్లాగా భాస్కర్ సార్ నుంచి మొదలు పెడితే భాస్కర్ సార్ ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అట్లాంటి వ్యక్తి మధ్యన మనం ఉన్నాం. అట్లాంటి వ్యక్తి గురించి అనే విషయానికి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా సారు కీర్తి కంటూకి ఏమాత్రము లేదనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఒక పువ్వు ఎందుకు పూస్తుంది అంటే ఆ పువ్వు తనను తాను ఆవిష్కరించుకోవడానికి పూస్తుంది. అలాగే భాస్కరుడు ఎందుకు ఉదయిస్తాడు? భాస్కరుడు ఉదయించును తూర్పున అనే ఒక మాట ఉంటుంది. మనం దాన్ని తద్ధర్మాత్మక వాక్యం అంటారు. అది తనంతట తానే ఉదయిస్తుంది. భాస్కరునికి ఉదయించాలనే తపన ఏమి ఉండదు, అది తనంతట తానుగా జరిగిపోతుంది. అవి అట్లాగే జరుగుతున్నటువంటి ఒక క్రియ, ఆ క్రియ మధ్యన మనం ఉన్నాం. అట్లా ఉండడం మనకి ఎంతో నిజానికి ఒక గొప్ప ఒక గొప్ప వరం.
ఇట్లాంటి సందర్భంలో ఉండడు. మరి ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ యొక్క విలువైన అభిప్రాయాలను తెలియజేస్తారు. ఈ యొక్క వేదిక మీద ఉన్న పెద్దింటి అశోక్ కుమార్ గారంటే బహుశా తెలుగు సాహిత్యంలో తెలియని వారు ఎవరు లేరు. ఒక దాడి నవల కావచ్చు, ఒక జిగిరి నవల కావచ్చు, లేదంటే ఈనాడు వస్తున్నటువంటి సినిమా సాహిత్యం కావచ్చు, అతడు ఒక కళాకారునిగా కావచ్చు, అసలు తెలంగాణ ప్రాంతంలోనే కరీంనగర్ జిల్లాలో కథకు మూలాలు ఉన్నాయి అని, అసలు తెలుగు సాహిత్యంలోనే కథకు మూలాలు ఉన్నాయి. ఇలాంటి బృహత్కథ కాలం నుంచి చూసుకున్నట్టయితే కథకు మూలాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి కథా ప్రక్రియను చేపట్టి అల్లం రాజయ్య లాంటి వారు కావచ్చు, నాలుగో మల్లయ్య లాంటి వారు కావచ్చు, బిఎస్ రాము లాంటి వారు కావచ్చు, అట్లా ఆ పరంపరలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి రచనలు చేసినటువంటి వారు పెద్దింటి అశోక్ కుమార్. వారు ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. అట్లాగే జూకంటి జగన్నాథం గారంటే తెలుగు సాహిత్యంలో తెలియని వారు ఎవరు లేరు. అట్లాగే వారి యొక్క కవితలు ఇతర భాషలోకి కూడా అనువాదమైనాయి. అట్లాంటి జూకంటి జగన్నాథం గారు సుమారు 18 కవితా సంపుటాలు వేస్తున్నారు. ఇప్పటికి సాహిత్య అకాడమీకి అవార్డు అందుకోగలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పదగినటువంటి వాళ్ళు జూకంటి గారు ఉన్నారు. మరి ప్రపంచీకరణ సాహిత్యాన్ని, ప్రపంచీకరణ యొక్క ప్రభావాన్ని మొత్తం తెలుగు సమాజం అంతటా కూడా కైగట్టి లేచినటువంటి వాడు, ఒక ఎరుకను కలిగజేసినటువంటి వారు జూకంటి జగన్నాథం గారు. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం రవిచంద్ర గారు సినిమా సాహిత్యంలో, ఇప్పుడు ఇక్కడ మనం ఫిలిం భవన్ లో ఉన్నాం. నిజానికి ఈ తెలంగాణ ప్రాంతంలో సినీ సాహిత్యాన్ని, సినిమా కళను బాగా ఆదరించి దాన్ని ప్రమోట్ చేయడానికి, దానిలో ఉండేటువంటి విశేషాలను తెలియజేయడానికి గొప్ప కృషి చేసినటువంటి వాళ్ళలో నరేంద్ర శ్రీనివాస్ గారు కావచ్చు, వారాల ఆనంద్ గారు కావచ్చు, తర్వాత పొన్నం రవిచంద్ర గారు ఇప్పుడు ఫిలిం సొసైటీకి అధ్యక్షులుగా ఉన్నారు, ఈ ఫిలిం సొసైటీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే చాలా జ్యూరీలకు మెంబర్గా ఉన్నారు. అలాగే సినీ సుమారు పేరుతో పుస్తకాలు వేసిన మంచి సినీ సాహిత్య విమర్శకులు. మరి వీరందరినీ ద్వారా మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. 2 గంటలకు ముగుస్తుంది కనుక దయచేసి హాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. మీకు ఏవైనా అవసరాలు ఉంటే నిశ్శబ్దంగా నెరవేర్చుకోండి. లేదంటే భోజనం చేయడానికి కూడా ఏర్పాట్లు బయట ఉన్నాయి. బయటకు వెళ్ళి మీరు భోజనం కూడా చేయవచ్చు. ఎవరైనా ఆకలిగా ఉన్నట్టయితే తర్వాత భోజనాల అంకం ఉంటుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా పెద్దింటి అశోక్ కుమార్ గారిని